ఏపీ శాసనమండలిలో బడ్జెట్పై వాడివేడి చర్చ జరిగింది. పలు అంశాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నలు సంధించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, సాయి కల్పలత దీపం పథకం, డ్వాక్రా రుణాల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. దీపం పథకం లబ్ధిదారులు ఎంతమందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని, 9 నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా అని, 1,54,00,000 మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదని, లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందేనని పట్టుపట్టారు. అదేవిధంగా సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా అని, గతంలో చంద్రబాబు 2016లో సున్నా వడ్డీని నిలిపేశారని, గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేయాలని, డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారని, ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తుందో చెప్పాలని అన్నారు. ఎమ్మెల్సీలు మాధవరావు, రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్లు పెడుతున్నారని, మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారని, చర్యలు ఎందుకు లేవని ప్రశ్నలు సంధించారు.